ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 57 కోట్ల వ్యయంతో పనులు వేగంగా సాగుతున్నాయి. స్టేషన్ బయట లోపల ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది మేలోగా పనులన్నీ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులు అద్దుకుంటోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 57 కోట్ల నిధులతో స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రోజులు పనులకు ఆటంకం ఏర్పడగా ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే ఇందూరు రైల్వే జంక్షన్ కు మహర్దశ రానుంది. పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే ఇరువైపులా పార్కింగ్ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. స్టేషన్ ఆవరణలోని వర్షపు నీటిని తరలించే పైప్ లైన్, గార్డెనింగ్ పనులను ప్రారంభించారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోపల 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, వాటిపై కవర్ షెడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం 3 లైన్లు ఉండగా అదనంగా మరో 2 లైన్లు, 2 ప్లాట్ఫామ్లు రానున్నాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చెందుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ను ఒప్పించి 57 కోట్ల ఫండును కేటాయింపజేసి ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వారికి సౌకర్యంగా ఉండడానికి మరియు ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి 3 ఎక్స్లేటర్లు, 3 లిఫ్టులను కేటాయించడంతో పాటు రైల్వే స్టేషన్ను ఆధునీకరణ చేయడం జరుగుతుంది. విశాలమైన పార్కింగ్ను ఏర్పాటు చేయడం, ఇక్కడ నీట్నెస్ను పెంచడం, చెప్పాలంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగా దీన్ని తయారు చేయడం వర్క్ జరుగుతుంది. మేము కూడా రైల్వే మీటింగ్లలో ఎజెండాలో చేర్చి ఈ వసతులన్నీ కల్పించాల్సిందిగా జీఎం గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాము. దీనివల్ల ఏమవుతుందని అంటే ఒక వ్యాపార సంబంధించినటువంటి కేంద్రంగా నిజామాబాద్ ఏర్పడబోతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన రైల్వే స్టేషన్కి సంబంధించిన వివిధ సెంట్రల్ ల్యాండ్లు ఉన్నాయి. ఇక్కడ వాటిని కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాలవుతున్నాయి. అలా కాకుండా అవి కూడా మనకు రానున్న రోజుల్లో ఉపయోగపడేటట్టు డెవలప్మెంట్ చేసి ఇటు మనకు ఈ కమాన్ నుంచి పడితే కూడా ఆ నిజాం కాలనీ వరకు ఏవైతే ఈ రోడ్లు ఉన్నాయో అవి కూడా విడత చేసి అవి కూడా రాకపోకలకు సౌకర్యవంతంగా ఇక్కడున్న రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ డెవలప్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో మంచి జంక్షన్గా ఏర్పడుతుంది నిజామాబాద్. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కును అందుబాటులోకి తీసుకురానున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండేందుకు సకల సదుపాయాలతో ఏసీ వెయిటింగ్ హాళ్లను నిర్మించనున్నారు. ప్రయాణాలు సాఫీగా సాగేందుకు అవసరమైన సమాచారం కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5 లైన్లు ఉంటాయి. 4 లైన్లు వచ్చేసి ప్యాసింజర్ బండ్లకి, 1 గూడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా 2 ఎక్స్లేటర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థము. వెనుక భాగం కానివ్వండి, ముంగడ భాగం కానివ్వండి, ముందు కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసుకోవడానిక, కమర్షియల్గా కాంప్లెక్స్ ఏమైనా ఏర్పాటు చేసుకోవడానిక, అట్లా చేస్తే కనుక ఇంకా మంచి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్పి మేము నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఫండ్స్ అనేటివి ఎటు మిస్యూజ్ చేయకుండా మన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైల్వే స్టేషన్లో చాలా వరకు ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఉన్న ప్లాట్ఫామ్స్ బ్యాక్ సైడ్లో వచ్చేసి కాంపౌండ్ వాల్ లేదు. సో ఆ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఉన్న ప్లేస్ చాలా వరకు బ్యాక్ సైడ్లో ఉంది. అక్కడ ఉన్న బ్యాక్ సైడ్ ప్లేసెస్ వచ్చేసి అన్ని అక్కడ జనాలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయకుండా ఉండాలి అని అంటే మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల సో మనకి ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ప్లస్ పాయింట్ అవుతుంది, ప్లస్ అక్కడ మనకి కూడా బాగుంటుంది. సో ఇది నిజామాబాద్ డెవలప్మెంట్లో కూడా ఒక భాగం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వెయిటింగ్ హాల్ ఎవ్రీ రైల్వే స్టేషన్లో కూడా ఉంటుంది. బట్ ఉమెన్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా చేస్తే అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అని నా ఒపీనియన్. బికాస్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ట్రైన్లో ప్రయాణించే వాళ్ళకి లైక్ లగేజ్ ఎక్కువ ఉండడం కానీ, వాటితో అంటే ఈజీగా క్యారీ చేయకపోవడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఎస్కలేటర్ కానీ లైక్ లిఫ్ట్ కానీ అవి ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బందిగా ఉండకుండా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు.